ఆ సినిమా బాగుంటే ఆడితే బాగుండే అనేది నాకు అణువణువున ఉండేది. ఎందుకంటే మారుతి అనేవాడు ఒక అరటిపళ్ళు బండి స్థాయి నుంచి ఒక పాన్ ఇండియా స్టార్ వెళ్ళినప్పుడు మోర్ దెన్ ఎమోషనల్ కనెక్షన్ అది. సో అది నేను ఎమోషనల్గా చాలా డౌన్ అయ్యాను అప్పుడు. మారుతి కన్నా కూడా నేను ఎక్కువ, ఎందుకంటే ప్రభాస్ గారు అంత ఛాన్స్ ఇచ్చినప్పుడు ఇంకొక 10 మంది డైరెక్టర్లో అది హోప్ ఇచ్చేది. అండ్ పీపుల్స్ మీడియా అంతమందికి వాళ్ళ సినిమాలు ఎంత డబ్బులు వచ్చినా రాకపోయినా చాలా సినిమాలు చేస్తూ వాళ్ళు చాలా ఇది చేశారు. సో అంతమంది కష్టాన్ని నేను ఒక మాటతో అనలైజ్ చేయలేను. అందుకే బెటర్ చూస్ టు నాట్ టాక్ ఎనీథింగ్ అబౌట్ దేర్ హార్డ్ వర్క్. ఇప్పుడు యాక్చువల్లీ మీరు ఇందాక మంచి మాట అన్నారు, నిర్మాత కూడా బాగుండాలని నేను కోరుకున్నాను. అది కానీ ఖర్చు పెట్టించేశారు, చాలా ఎక్కువ ఖర్చు పెట్టించేశారు అనేది బయట నడుస్తున్నటువంటి ఒక ఎలిగేషను. ఖర్చుని పెంచుకుంటూ వెళ్ళిపోయారు ఎవరు, దర్శకులు డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా అంత పెట్టకుండా ఉండాల్సింది దానికి అని ఒక టాక్. అది ఎంతవరకు నిజం అంటారు? అది ఏ సినిమా అండి? రాజాసాబ్. నో, ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ ఫైనాన్షియల్ గురించి మనకి అసలు పోనీ అంటే ఇన్ జనరల్ వద్దాం సార్. అంటే రాజాసాబ్ అని కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ గారి స్టామినాకి ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా ఒక రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ బై డిఫాల్ట్ కొన్ని 100 కోట్లు మింటింగ్ అయిపోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇది ఫ్లాప్ టాక్ వచ్చిన కొన్ని సినిమా యావరేజ్ టాక్ వస్తే ఇంకో రేంజ్ ఉంటుంది, హిట్ వస్తే ఇంకా చెప్పక్కర్లేదు, అంత అందుబాటులో. సో ఒక సినిమాకి ఖర్చు పెట్టేటప్పుడు ఆ సినిమాకి ఒక టాక్ వచ్చినప్పుడు దానికి తగ్గ బడ్జెట్ ఉంటే సేఫ్ అయిపోయేది సినిమా కూడా, పాస్ అయిపోయేది. ఈవెన్ బడ్జెట్స్ పరంగా కూడా, ROI పరంగా, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా. సో ఈ సినిమాలో అటువంటి మిస్టేక్ జరిగింది అనేది టాక్ బయట. ఇది ఎనీథింగ్ రిలేట్ టు ఫైనాన్షియల్ ఇట్స్ బెటర్ టు టాక్. ప్రొడ్యూసర్ గారు వాళ్ళు మాట్లాడితే ఏం ఖర్చు పెట్టారు, ఎంత వచ్చింది, వివేక్ గారు ఉన్నారు, దాని తర్వాత అదర్ పీపుల్ ఉన్నారు. సో ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ బిజినెస్, ఎనీ ప్రొడక్షన్, నో, జస్ట్ హీరోయిన్స్ కోఆర్డినేషన్ అండ్ క్రియేటివ్ ప్రోమోస్ ఉంటే PR టీమ్స్ కోఆర్డినేషన్, దట్స్ ఇట్. ఓకే ఓకే. సో ఆయన మాట్లాడితే సో ఎంత వచ్చింది ఏంటి అనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి దాన్ని నేనేదో నా ఎగ్జామ్షన్లో నేను వెబ్సైట్లో చూసి ఇంత వచ్చిందంట, ఇంత ఇదంట, సో ఇట్ వోంట్ నైస్.